నమస్కారం అండి. పెనగంచిప్రోలు గ్రామ పంచాయతీలో లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీకి చెందిన 14వ వార్డు సభ్యుడు లగడపాటి ప్రవీణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనాడు దినపత్రికలోను, ఈటీవీలోను అసత్య వార్తలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటంటే ఇటువంటి అవాస్తవాలు, నిరాధారణమైన వార్తలు, కథనాలు రాసేటప్పుడు నేను దళిత మహిళని, ప్రజాప్రతినిధిని. నాపై బురద చల్లి ఇలాంటి వార్తలు రాసేటప్పుడు నా వివరణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాయటం ఎంతవరకు సమంజసం? నేను దీని మీద తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నాను. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మరి నేను చట్టపరమైన చర్యలు, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఎప్పుడో కట్టిన వాటర్ ట్యాంకు, ఎప్పుడో కట్టిన సిమెంట్ రోడ్డు. ఆ రెండిటిని పదే పదే చూపిస్తూ, పదే పదే కథనాలు ఏంటంటే ఆ వాటర్ ట్యాంక్‌ను సిమెంట్ రోడ్డుకి రూ. 50,00,000 మరి పా పాత ట్యాంక్‌కి కొత్త బిల్లు చేయించుకున్నారంట. ఎలా చేయించుకోగలుగుతారు? పాత ట్యాంక్ కొత్త బిల్లు ఎలా చేస్తారు? ఏఈ గారు, డీఈ గారు, ఎస్ఈ గారు, ఈఈ గారు ఇంతమంది ఉన్నారు. ఇంతమందిని మభ్యపెట్టి వర్క్ చేసుకొని పాత వర్క్‌ని బిల్లు చేసుకోవడం ఎంతవరకు అవాస్తవం మీరు వాస్తవం ఆలోచించండి. అలాగే అసలు ఎవరి అకౌంట్‌లోకి వచ్చినాయి ఆ డబ్బులన్నీ? ఎవరు చేశారు? ఎవరి అకౌంట్‌లోకి వచ్చినాయి? అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడుమైన ఆరోపణలు నేను దళిత మహిళగా ఉన్నాను. అలాగే ప్రజల్లో నాకెంతో గౌరవ మర్యాదలున్నాయి. మరి వీటన్నిటిని సంబంధించి మరి ఇలా ఉన్నానని చెప్పి వాళ్ళకి నచ్చక దళిత మహిళగా ఉన్నాను, సర్పంచ్‌గా ఉండి గౌరవప్రదంగా ఉంటున్నాం కాబట్టి మేము చేసే పనులు వారికి నచ్చక ఇలాంటియన్నీ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో నాకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కూడా వాళ్ళకి నచ్చలేదు. అసూయ, ద్వేషంతో రగిలిపోతున్నారు. ఈ అవార్డు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకురావడం, ఏదో గొడవ చేయడం. ఈ మధ్య కాలం కూడా ఒక గొడవ చేశారు. ఇప్పుడు ఇంకో కొత్త గొడవ చేశారు. కానీ నిజంగా ఇది నిజమే కానే కాదు. అసత్య ఆరోపణలు చేస్తూ నా మీద ఇప్పుడు నన్ను ఎప్పుడు వేధిస్తూ ఉన్నారు. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇతను లగడపాటి ప్రవీణ్, ఇతని అనుచరులు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నన్ను వేధిస్తూనే ఉన్నారు. నేను ఇబ్బందులు పడుతూనే సర్పంచ్‌గా కొనసాగుతున్నాను. నా ఉద్దేశం అంటే ఇక్కడ సర్పంచ్‌గా పనిచేస్తే ఎంతో అదృష్టం ఉంటేనే పనిచేస్తారు ఇక్కడ. పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతమ్మ అమ్మవారు ఉన్న దేవాలయం ఉన్న ఊరు కాబట్టి ఇక్కడ చేయాలి, మేము చేసి మన పెనుగంచిప్రోలుని అభివృద్ధి పదంలో నడపాలి అని చెప్పి మేము పౌర సేవలు కానీ మరి పారిశుధ్యం కానీ చాలా చక్కగా చేస్తున్నాము. మేము చేయటమే కాకుండా ప్రజలు కూడా చెప్తున్నారు మీరు బాగా పనిచేస్తున్నారు. అలాంటివన్నీ ఓర్చుకోలేక మా మీద దళిత మహిళగా ఉన్నాను కాబట్టి నా మీద ఇలాంటి ఆరోపణలు చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిని. కానీ నన్ను పదే వైఎస్ఆర్ మద్దతుదారురాలు అని చెప్పి రాస్తున్నారు. ప్రతి దాంట్లో ఇది రాస్తూ ఇలాగ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా అసత్యం అని నేను తెలియజేస్తున్నాను. నన్ను అవమానపరిచే విధంగా, ప్రజల్లో నా మీద ఉన్న నమ్మకం లేకుండా చేసే విధంగా చేస్తూ నన్ను అవమానపరుస్తున్నాడు ఇతను. మరి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం. మరి JTV, Voice of Jagyapat.